ధ్యానం తరువాత మనం పొందిన ఆ స్థితిని మర్చిపోతాం. ధ్యానం తరువాత మీ స్థితి ఏమిటో మీకు తెలుస్తుంది. దాన్ని అనుభూతి చెందుతారు కదా! దాన్ని పట్టుకొని ఉండాలి. అలవాటు చేసుకోవాలి. ధ్యానం పూర్తయిన తరువాత వెంటనే కళ్ళు తెరవకూడదు. हमारे गुरुजी महाराज कहते थे कि ध्यान के बाद ధ్యానం తర్వాత కొంతసేపు 4, 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చొని ఉండాలని నా గురువుగారు చెప్తుండేవారు. లోపల ఉద్భవించిన స్థితితో ఏకమవ్వండి. ఈ స్థితి ఈ దినమంతా నాలోనే ఉండిపోతుందని సంకల్పం చేసుకోండి. తరువాత క్రమంగా అనుభవమవుతుంది. बाद में आपको जैसे जैसे एक्सपर्टीज या अनुभव होता रहेगा, లభించిన స్థితిని మరింత పెంచుకోవడానికి ఆ రోజు మనం కళ్ళు తెరిచి ఉంచి ప్రయత్నం చేస్తాం. जैसे मैं many years ఇలా నేను నా ఫార్మాస్యూటికల్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఉదయం ధ్యానం చేసుకొని వెళ్ళేవాడిని. कार में कभी कभी लेक्चर्स लगा देता था हमारे गुरुजनों के, या कुछ ऑडियो बुक्स लगा देता था। కారులో అప్పుడప్పుడు గురువుగారి ఉపన్యాసాలు పెట్టుకొని వినేవాడిని. ఆ విధంగా ప్రయాణించేటప్పుడు కూడా మనసును లగ్నం చేయగలుగుతాం. తరువాత ఆఫీస్‌కి వెళ్ళాక పని ప్రారంభించే ముందు 1 నిమిషం కళ్ళు మూసుకొని ధ్యానించి, ఉదయపు ధ్యాన స్థితిని గుర్తుకు తెచ్చుకొని పని ప్రారంభించేవాడిని. అప్పుడప్పుడు ఆ స్థితి దూరమవుతుంది. कभी कभी अटेंशन दूर हो जाता है, वो स्वाभाविक है, और फिर से उसको बुला लीजिए फिर। మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. మళ్ళీ దూరమైతే మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. जैसे बच्चा को हम साइकिल सिखाते हैं ना, छोटे बच्चों को कैसे साइकिल लाते हैं, చిన్నపిల్లలకు సైకిల్ తొక్కడం నేర్పడానికి 4 చక్రాలు ఉన్న సైకిల్‌ని కొంటాం. తరువాత 2 చక్రాలను తీసేస్తాం. ఆ తరువాత మనం చేతితో పట్టుకొని నేర్పిస్తాం. 2 చక్రాల సైకిల్ కూడా నడపగలుగుతారు. बाद में दोस्तों के साथ स्कूल जाता है साइकिल पे ही। సైకిల్‌పై స్కూల్‌కి స్నేహితులతో పాటు వెళ్తారు. చేతులు కూడా వదిలేస్తారు. పాటలు పాడతారు. అటూ ఇటూ ట్రాఫిక్‌లో చూస్తారు. అయినప్పటికీ పెడల్ తొక్కుతూనే ఉంటారు. द पैडलिंग ऑफ दैट इनर कंडीशन जो है, अपनी जो हालत, అలా మన అంతరంగ స్థితిని పట్టుకుని ఉండాలి. అటూ ఇటూ చూస్తున్నప్పటికీ ధ్యానం లోపలే ఉండాలి. ये विटनेसिंग का भाव आ जाता है। जो गीता में लॉर्ड कृष्णा जो कहते हैं, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా సాక్షిభావమును కలిగి ఉండాలి. బయట ప్రపంచంలో సాక్షిగా ఉండడంలా కాదు. లోపల ఏం జరుగుతుందో దానికి సాక్షిగా ఉండాలి. लोग गलत समझ बैठे हैं कि बाहर की चीजों को हम साक्षी भाव से देखेंगे। విషయాలను మనం సాక్షిభావంగా చూడాలి అంటే ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. बाहर की दुनिया के लिए जो मिनिमम अटेंशन रखना है रखो, బయటి ప్రపంచం పట్ల తక్కువ శ్రద్ధ వహించి పూర్తి ధ్యాస లోపలి వైపు పెట్టాలి. आपके पास मैं आपको सपोज 10 करोड़ रुपया कैश दे दूं और ट्रेन में जाओ आप, మీకు నేను 10 కోట్ల రూపాయలు నగదు ఇచ్చాననుకోండి. ట్రైన్‌లో మీరు వాటిని అహ్మదాబాద్ వరకు ఎలా తీసుకెళ్తారు? अकेले ही हो तो आपके साथ और कोई नहीं है, ఒక్కరే వెళ్తున్నారు. మీరు కనీసం టాయిలెట్‌లోకి కూడా వెళ్లరు. ఎందుకంటే 10 కోట్లు బ్యాగులో ఉన్నాయి. వాటి పైనుండి చూపును ప్రక్కకు జరగనివ్వరు. దేనికి ఎక్కువ విలువ ఉంటుందో దానికోసం చావడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఈ విషయంలో ప్రశంసించుకోవాలి. ईश्वर की जो देन है ध्यान में होती है, उसकी इज्जत रखो। ఈశ్వరునికై చేసే ధ్యానానికి విలువ ఇవ్వండి, గౌరవం ఉంచండి. మరిచిపోతే తిరిగి గుర్తుకు తెచ్చుకోండి. ఆ స్థితి తిరిగి వస్తుంది. మరొక ఉదాహరణను ఇస్తాను. जैसे हम नए नए कंक्रीट लगाते हैं ना, मेरी जो प्रिसेप्टर थी,
प्रशिक्षक నా ప్రిసెప్టర్ శ్రీమతి ద్రౌపదీదేవి అగర్వాల్ ఇలా చెప్పేవారు. మనం క్రొత్తగా కాంక్రీట్ వేసినప్పుడు 24 గంటల పాటు దాన్ని నీళ్లతో తడిపి స్థిరపడనిస్తాం. ఆ కాంక్రీటు స్థిరపడక ముందే దాన్ని ఉపయోగిస్తే ఏమవుతుంది? ముద్రలు పడతాయి. छाप पड़ जाएगी, आपके पाँव के निशान पड़ जाएंगे, कुत्ते के निशान पड़ेंगे। कई लोग तो जानबूझ के लिखते हैं उस पे। పాదాల అచ్చులు, కుక్కల అడుగులు పడతాయి. కొంతమంది కావాలనే దానిపై ఏదో రాస్తుంటారు. కాంక్రీటు స్థిరపడటానికి కొంత సమయం పడుతుంది. మన లోపల స్థితి కూడా స్థిరపడటానికి కొంత సమయం కావాలి. స్థిరపడిన తరువాత ఉపయోగించుకోండి. ध्यान के बाद वो 5-10 मिनट ధ్యానం పూర్తయిన తరువాత 5-10 నిమిషాలు కూర్చోండి. అది స్థిరపడే సమయం. డైరీ రాస్తున్నప్పుడు ఇంకొంత ఎక్కువగా స్థిరపడుతుంది. ధ్యానం తరువాత టీ త్రాగినా, టిఫిన్ చేసినా, ఈశ్వరుని ధ్యాసలో సాత్విక భావంతో చేసినట్లయితే స్థితి మరింత ఎక్కువగా లోపలే ఉంటుంది. ధ్యానం పూర్తయింది, ఆఫీస్కి వెళ్ళాలి అని ఇంకా టీ తేలదని భార్యపై హడావుడిగా అరిస్తే స్థితి పోతుంది.